Yeah, welcome to current affair discussion. Today we are going to discuss May 26th to June 5 part 3, and this is the last part for that particular dates. Moving to question number 23rd. In part 2 I discussed until 22nd question, and now from the 23rd question onwards, right? 23rd question. ISRO, Indian Space Research Organization, released Indian Space Situational Assessment Report for the year 2024, right? What actually this report ever prepare చేశారు, ఎవరు రిలీజ్ చేశారు, లెట్ మీ డిస్కస్, రైట్? సో డాక్టర్ వి నారాయణన్, ప్రెజెంట్ ఇస్రో చైర్మన్, దిస్ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. రిపోర్ట్ ఏంటి అంటే స్పేస్ సిచ్యువేషనల్ అసెస్మెంట్ రిపోర్ట్. స్పేస్ సిచ్యువేషనల్ అసెస్మెంట్ రిపోర్ట్. దిస్ రిపోర్ట్ని కంపైల్ చేసింది, ప్రిపేర్ చేసింది ఇస్రో సిస్టమ్ ఫర్ దిస్ వన్, ఇస్రో సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ స్పేస్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, IS4OM. ఓకే, ISRO system for safe and sustainable space operations management. What actually this report? Let me discuss. Space situational assessment or awareness report. Okay, space situational awareness report prepared by this one, IS4OM, and released by the ISRO chairman Narayanan, Dr. V Narayanan. What is this space situational awareness report ante, or else assessment report ante? Simply so many countries space agencies, private space agencies, government space agencies every year space loki satellites ni send chestu untai. So imagine if this is the earth, right? You can see even this picture will get a better clarity. Look at here, imagine this is earth, and normal ga ee YouTube lo meer ippudu present this watch cheyaboye video, whatever the thing that we recorded and we uploading to you people, and ఇలా ఇంటర్నెట్ ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్ కానీ అదర్ సోషల్ ప్లాట్ఫామ్స్లో కానీ ఇలా మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేసి వీడియోస్ చూస్తున్నామంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ శాటిలైట్స్. అండ్ ఆ శాటిలైట్స్ని స్పేస్ ఏజెన్సీస్ ఎయిదర్ లోయర్ ఎర్త్ ఆర్బిట్లో కానీ లేదు జియో సింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్లో కానీ సెండ్ చేస్తూ ఉంటాయి. ఎర్త్ చుట్టూ ఇలా శాటిలైట్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ శాటిలైట్స్ సెండ్ చేసే సిగ్నల్స్ బేస్ చేసుకొని సెండ్ చేసే డేటాను బేస్ చేసుకొని మనం కమ్యూనికేషన్ కానీ ఇలా ఇంటర్నెట్ కానీ దీస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ని యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఓకే, సో సపోజ్ లెట్ అస్ అస్యూమ్ మన ఇస్రో ఈ ఎర్త్ చుట్టూ LEO, లోయర్ ఎర్త్ ఆర్బిట్ అంటే ఎర్త్ నుంచి ఆల్మోస్ట్ 850 కిలోమీటర్ హైట్, అంత హైట్లో ఎర్త్ని అబ్జర్వ్ చేస్తూ ఉండే కైండ్ ఆఫ్ ఆర్బిట్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్ అంటారు. అదే 36,000 కిలోమీటర్స్ హైట్ వరకు ఇంత ఆల్టిట్యూడ్లో శాటిలైట్స్ ఎర్త్ని అబ్జర్వ్ చేస్తూ ఎర్త్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటే అండ్ దాట్ పర్టికులర్ ఆర్బిట్ని జియో సింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్ అంటారు. జియో సింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్కి లోయర్ ఎర్త్ ఆర్బిట్కి ఒక సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే జియో సింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్లో ఉండే శాటిలైట్ ఎర్త్కి ప్యారలల్గా, సపోజ్ ఎర్త్ దగ్గర ఎర్త్ పైన ఈ పాయింట్ అనుకుంటే శాటిలైట్ కూడా ఇక్కడ ఉంది అనుకుంటే ఎర్త్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయితే శాటిలైట్స్ కూడా ఎగ్జాక్ట్గా ఎర్త్కి ప్యారలల్గా రొటేట్ అవుతూ ఉంటుంది. బట్ అంటే ఎర్త్ తన చుట్టూ తాను ఒక రొటేషన్ని కంప్లీట్ చేయడానికి, సెల్ఫ్ రొటేషన్ని కంప్లీట్ చేయడానికి వీ నో ఫ్రమ్ చైల్డ్హుడ్ డేస్ ఆల్మోస్ట్ 23 hours 59 minutes, ఆల్మోస్ట్ 59 minutes టైం పడుతుందని చెప్పి మనం చదువుకుంటాం. ఎగ్జాక్ట్గా 56 seconds ఆల్సో, ఈవెన్ 59 minutes 56 seconds. ఆల్మోస్ట్ 24 hours. దట్స్ వాట్ వన్ డే అండ్ నైట్ ఇన్ అవర్ ఎర్త్, మన ప్లానెట్లో 24 hours. ఈ శాటిలైట్ కూడా ఒక రొటేషన్ని కంప్లీట్ చేయడానికి ఎగ్జాక్ట్ టైమే తీసుకుంటుంది, అంటే ఎర్త్కి ప్యారలల్గా రొటేట్ అవుతూ ఉంటుంది. వెరాజ్ LEO, దట్ ఈస్ లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ఉండే శాటిలైట్స్ అన్నీ కూడా జస్ట్ 90 minutesలో ఎర్త్ని రొటేట్ చేస్తూ ఉంటాయి. అంటే ఒక సింగిల్ డేలోనే ఆల్మోస్ట్ 15 నుండి 16 times ఎర్త్ని రొటేషన్ని కంప్లీట్ చేస్తాయి. ఇలా వెదర్ ఫోర్కాస్టింగ్కి సంబంధించి కానీ ఇంటర్నెట్ కానీ టెలికాస్ట్ సర్వీసెస్ కానీ అన్నీ కూడా మనం యాక్సెస్ చేయగలుగుతున్నామంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ దిస్ శాటిలైట్స్. అండ్ ఈ శాటిలైట్స్ ఇక్కడ జరుగుతున్న థింగ్ ఏంటంటే నవేడేస్ ఆల్ ద స్పేస్ ఏజెన్సీస్, ప్రైవేటు పబ్లిక్ సెక్టార్ ఏజెన్సీస్ అన్నీ కూడా సో మెనీ శాటిలైట్స్ని ఇలా లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి అట్ ద సేమ్ టైం జియో సింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్లోకి సెండ్ చేయడం వల్ల ట్రాఫిక్ ఇంక్రీజ్ అయిపోయి అండ్ ఒక శాటిలైట్ ఇంకో శాటిలైట్కి మేబీ కొలిజన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. లేదు లైఫ్ స్పాన్ కంప్లీట్ అయిపోయిన శాటిలైట్స్ అండ్ అదర్ శాటిలైట్స్తో కొలిజన్ జరగడం వల్ల దాని యాక్చువల్ లైఫ్ స్పాన్ కన్నా ముందే లైఫ్ స్పాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కొలిజన్స్ని అవాయిడ్ చేసేలా ఓకే స్పేస్ సిచ్యువేషనల్ అసెస్మెంట్ రిపోర్ట్ని
మన ఇండియాకి సంబంధించినటువంటి IS-4OM రిలీజ్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ రిపోర్ట్. వీళ్ళు ఏంటంటే సపోజ్ మన ఇండియా ఇస్రో సెండ్ చేసిన శాటిలైట్స్ కానీ, లేకపోతే మన ఇండియన్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ పంపిన శాటిలైట్స్ కానీ, ఇలా లోయర్ ఎర్త్ ఆర్బిట్లో కానీ జియో సింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్కు రొటేట్ అవుతూ ఉన్నప్పుడు అదర్ స్పేస్ ఏజెన్సీస్ సెండ్ చేసినటువంటి శాటిలైట్స్ కూడా సేమ్ ఆర్బిట్లో రొటేట్ అవుతూ కొలిజన్ జరిగే పాసిబిలిటీ ఉన్నప్పుడు ఈ IS-4OM ఏం చేస్తుందంటే యాక్చువల్గా మన ఇస్రో శాటిలైట్స్ని సెండ్ చేసిన తర్వాత ఆ శాటిలైట్స్ అన్నిటిని మానిటర్ చేసేది దిస్ వన్ నోడల్ ఏజెన్సీ. ఇది IS-4OM అనేది, దట్ ఈస్ ఇస్రో సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ స్పేస్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ కొలిజన్ దెన్ ఆటోమేటికల్లీ దే విల్ కన్వే మెసేజ్ టు ది ఆపరేషన్ టీమ్. ఇంకొక ఆపరేషన్ టీమ్ ఉంటుంది ఇస్రోకి సంబంధించింది, అండ్ వాళ్ళు కొలిజన్ జరగకుండా ఆర్బిట్ని చేంజ్ చేయడం, ఆర్బిట్ పాత్ని చేంజ్ చేయడం, సో దట్ కొలిజన్ జరగకుండా 2024లో మన ఇస్రో ఆర్గనైజేషన్ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. Collision avoidance maneuvers. According to the report, ISRO successfully performed 10 collision avoidance maneuvers in 2024. Okay, out of this 10 comes like lower earth orbit lo 4 and geosynchronous orbit, lower earth orbit lo 6, geosynchronous earth orbit lo 4, like that. అది 2023లో ఇలా 23 కొలిజన్ అవాయిడెన్స్ మాన్యువర్స్ని పర్ఫామ్ చేయడం జరిగింది. అలా లాస్ట్ 14 ఇయర్స్లో ఆల్మోస్ట్ 122. ఈ నెంబర్స్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, బట్ దిస్ అసెస్మెంట్ రిపోర్ట్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటో కన్వే చేయడం కోసం ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ పీపుల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మన ఇండియాకి సంబంధించిన అంటే గవర్నమెంట్ ఓని ఉన్నటువంటి శాటిలైట్స్ కౌంట్ చూస్తే look at this number, you will get a clarity. 2024లో మొత్తం 136 స్పేస్ క్రాఫ్ట్స్ని మనం ఇండియాకి స్పెసిఫిక్గా స్పేస్లోకి సెండ్ చేసాం. అండ్ ప్రెజెంట్ అయితే ఇవన్నీ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ సెండ్ చేసినటువంటి శాటిలైట్స్ స్పేస్లోకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన శాటిలైట్స్ లోయర్ ఎర్త్ ఆర్బిట్లో 22 ఉన్నాయి అండ్ జియో సింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్లో 31 ఉన్నాయి. ఓకే, సో దీస్ నెంబర్స్ ఆల్సో నో నీడ్ టు బోదర్, నో నీడ్ టు రిమెంబర్. ఎలాగైతే ఎర్త్ పైన ట్రాఫిక్ జామ్ అయితే యాక్సిడెంట్స్, ట్రాఫిక్ కంజెషన్ వల్ల యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయో, సేమ్ స్పేస్లో కూడా నవే స్పేస్ క్రాఫ్ట్స్ ఎక్కువ శాటిలైట్స్ని స్పేస్లోకి సెండ్ చేస్తూ ఉండడం వల్ల సో మెనీ స్పేస్ ఏజెన్సీస్, సో మెనీ స్పేస్ కంపెనీస్ అక్కడ కూడా కొలిజన్స్ జరిగే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ వాటిని అవాయిడ్ చేయడం కోసమే దిస్ అసెస్మెంట్ రిపోర్ట్ పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, రైట్. అండ్ గ్లోబల్ సినరీ తీసుకుంటే 2024లో టోటల్ నెంబర్ ఆఫ్ లాంచెస్ దిస్ మెనీ లాంచెస్తో అండ్ దిస్ మెనీ శాటిలైట్స్ని సెండ్ చేశారు. ఈ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఓకే, రైట్. అది 2023తో కంపేర్ చేస్తే ఓవరాల్గా నెంబర్ అయితే రెడ్యూస్ అయింది. 2023లో 3135 స్పేస్ ఆబ్జెక్ట్స్ని సెండ్ చేస్తే అండ్ 2024లో 2578 ఆపరేషనల్ శాటిలైట్స్ని సెండ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మన ఇండియా యొక్క మన ఇస్రో యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే 2030 కల్లా బై 2030 అట్లీస్ట్ దిస్ వన్ యూ షుడ్ రిమెంబర్, డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్. అంటే మన ఇండియా నుంచి ఇస్రో సెండ్ చేసే శాటిలైట్స్ అయినా, మన ఇండియన్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ సెండ్ చేసే శాటిలైట్స్ అయినా స్పేస్లో డెబ్రిస్ అనేవి లేకుండా స్పేస్ మిషన్స్ని కండక్ట్ చేయాలి అని మన ఇస్రో పెట్టుకున్న టార్గెట్ 2030. అండ్ వన్ మోర్ థింగ్, recognizing the vital role of space situational awareness, ISRO launched this project also, Project Netra. What actually Netra stands here? Network for Space Object Tracking and Analysis. The initiative aims to develop indigenous and own technology capabilities to monitor, track and analyze space objects and debris. Okay, so స్పేస్ ఆబ్జెక్ట్స్ని మానిటర్ చేస్తూ, అనలైజ్ చేస్తూ, ట్రాక్ చేస్తూ కొలిజన్స్ జరగకుండా ఉండడం కోసం మన వాళ్ళు ఇండిజినియస్గా డెవలప్ చేయబోతున్న టెక్నాలజీకి పెట్టిన నేము ప్రాజెక్ట్ నేము ప్రాజెక్ట్ నేత్ర. నేత్ర స్టాండ్స్ హియర్ నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. యూ కెన్ సీ దిస్ వన్, నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. ఓకే, రైట్. సో ఈ క్వశ్చన్ నుంచి, ఇన్ఫర్మేషన్ నుంచి ద పాయింట్స్ దట్ వీ నీడ్ టు డిస్కస్, వీ నీడ్ టు రిమెంబర్ ఇన్ ఫ్యాక్ట్. సో డీప్ స్పేస్లో కూడా మన ఇస్రో సెండ్ చేసినటువంటి డీప్ స్పేస్ మిషన్స్ లైక్ ఆదిత్య L1, లాగ్రాంజియన్ పాయింట్ L1 దగ్గర ఎర్త్కి సన్కి ఎగ్జాక్ట్గా గ్రావిటేషనల్ ఫోర్స్ 0 ఎక్కడ ఉంటుందో ఆ పాయింట్లో సన్ను అబ్జర్వ్ చేయడం కోసము ఆదిత్య L1. అండ్ చంద్రయాన్ 2 ఆర్బిటర్ స్టిల్ ఇట్ ఈస్ అరౌండ్ ఎర్త్ ఆర్బిట్ అవుతూ ఉంది. అండ్ చంద్రయాన్ 3కి సంబంధించిన ప్రపల్షన్ ఆర్బిట్ కూడా 2023లో
లూనర్ ఆర్బిట్ నుంచి ఎర్త్ ఆర్బిట్లోకి తీసుకొచ్చి పైన ఎర్త్ నుంచి ఆల్మోస్ట్ 1,00,000 కిలోమీటర్స్ అబోవ్ ఆర్బిట్ అవుతూ లూనార్ ఇన్ఫర్మేషన్ కూడా సెండ్ చేస్తుంది. ఇవి జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు ఫోకస్ ఇస్రో చైర్మన్ వి నారాయణన్. ఓకే, ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు. అండ్ ఇస్రోకి సంబంధించిన వన్ ఆఫ్ ద బాడీ కాల్డ్ IS4OM, దట్ ఈస్ ఇస్రో సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ స్పేస్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కంపైల్ చేసిన స్పేస్ సిచ్యువేషనల్ అసెస్మెంట్ రిపోర్ట్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం మన ఇస్రో 2024లో 10 కొలిజన్ అవాయిడెన్స్ మానవర్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ అ థింగ్. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు ఫోకస్ హియర్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో పెట్టుకున్న టార్గెట్ 2030 కల్లా డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్ని ఇండిజినస్ టెక్నాలజీ ప్రాజెక్ట్ నేత్ర ద్వారా అచీవ్ చేయాలని చెప్పి టార్గెట్. ఓకే, ప్రాజెక్ట్ నేత్ర అంటే నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్, దట్స్ అ థింగ్ కాల్డ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ ఇస్రోకి సంబంధించిన మేజర్ ఇస్రో సెంటర్స్, జస్ట్ ఫర్ యువర్ అవేర్నెస్ పర్పస్ యూ కెన్ గో త్రూ దట్. లైక్ రాకెట్స్ని లాంచ్ వెహికల్స్ని డెవలప్ చేసేది కేరళ తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో. అండ్ శాటిలైట్స్ డిజైన్ డెవలప్మెంట్ ఇంటిగ్రేషన్ బెంగళూరు UR రావ్ శాటిలైట్ సెంటర్. అండ్ రాకెట్స్ని శాటిలైట్స్ని లాంచ్ చేసి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు శ్రీహరికోట. అండ్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అంటే లైక్ ఆ డేటా అంతా కూడా శాటిలైట్ సెండ్ చేసే డేటా అంతా కూడా మేనేజ్ చేసే పర్టికులర్ ఆపరేషన్ సెంటర్, ఇట్స్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ. అండ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇట్స్ ఇన్ అహ్మదాబాద్ గుజరాత్. ఓకే, సో దిస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు ఫోకస్. 23rd క్వశ్చన్లో యూ నీడ్ టు ఫోకస్ స్పేస్ సిచ్యువేషనల్ అసెస్మెంట్ ఆర్ అవేర్నెస్ రిపోర్ట్ released by ISRO chairman Dr. V. Narayanan. And that report IS4OM ప్రిపేర్ చేస్తుంది, కంపైల్ చేస్తుంది. అండ్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మన స్పేస్ శాటిలైట్స్ని, మన శాటిలైట్స్ ఏవైతే స్పేస్లో ఉన్నాయో బోత్ లోయర్ ఎర్త్ ఆర్బిట్లో జియోసింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్లో వాటిని అబ్జర్వ్ చేస్తూ కొలిజన్స్ జరగకుండా ఇన్ కేస్ అలాంటి పాసిబిలిటీ ఉంటే ఆర్బిట్ పాత్ని చేంజ్ చేస్తూ అండ్ కొలిజన్ అవాయిడెన్స్ మానవర్స్ని కండక్ట్ చేయడమే దాని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ థింగ్, మన ఇస్రో టార్గెట్ పెట్టుకున్నది ఏంటంటే 2030 కల్లా డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్స్ని పర్ఫామ్ చేయాలి అని చెప్పి. అది ఇస్రో సెండ్ చేసే శాటిలైట్స్ అయినా, ఇండియన్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ సెండ్ చేసే శాటిలైట్స్ అయినా. నెక్స్ట్ దానికోసం లాంచ్ చేసిన ఒక ప్రాజెక్టే నేత్ర, దట్ ఈస్ నెట్వర్క్ ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 23rd క్వశ్చన్. నెక్స్ట్ 24th క్వశ్చన్. 24th క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా ఢిల్లీలో భారత్ జెన్ సమ్మిట్ జరిగింది. భారత్ జెన్ సమ్మిట్. అండర్ దిస్ పర్టికులర్ ఈవెంట్ డాక్టర్ జితేంద్ర సింగ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, భారత్ జెన్ అనే ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. భారత్ జెన్, వాట్ ఈస్ దిస్ భారత్ జెన్ అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ చేసిన, కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ సపోర్ట్ ఇచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, దట్ ఈస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ డిజైన్ టు సపోర్ట్ ఓవరాల్ 22 ఇండియన్ లాంగ్వేజెస్. ఓకే, భారత్ జెన్ అనేది. సో ఎలాగైతే ChatGPT ఉందో అది ఫారినర్స్ది, డీప్ సీక్ ఏదైతే ఉందో దట్ ఈస్ చైనీస్ది, ఇన్ ద సేమ్ మేనర్ మన వాళ్ళు జనరేట్ చేసినటువంటి AI టెక్నాలజీ, దట్ ఈస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ AI టెక్నాలజీ, ఇట్ ఈస్ భారత్ జెన్. ఇది ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుందంటే సమ్ రియల్ టైమ్ అప్లికేషన్స్ చూస్తే, సపోజ్ లెట్ అస్ అస్యూమ్ ఒక వెండర్ ఉన్నారనుకుందాం, ఒక సెల్లర్, ఒక ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసే ఒక స్మాల్ స్టార్టప్ కంపెనీ ఓనర్ ఉన్నారనుకుందాం. వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా కామర్స్ వెబ్సైట్స్లో సేల్ చేయాలనుకుంటే జస్ట్ వాళ్ళు ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ క్లిక్ చేసి అప్లోడ్ చేస్తే ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి క్యాటలాగ్స్, ప్రైస్ అండ్ దాని గురించి ఎలాబరేటెడ్ ఎక్స్ప్లెనేషను ఎవ్రీథింగ్ అంతా కూడా ఈ భారత్ జెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏదైతే ఉందో అదే జనరేట్ చేస్తుంది. సో దట్ బెటర్ క్యాటలాగ్తో సేల్స్ని ఇంక్రీజ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ సర్వీసెస్ని మన ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసినటువంటి షెడ్యూల్ లాంగ్వేజెస్ 22 ఉన్నాయి. కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ, లైక్ దట్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పీపుల్కి తెలుగు అర్థమవుతుంది. అండ్ ఢిల్లీలో గవర్నమెంట్ ఆఫీస్ నుంచి కాల్ చేసినప్పుడు, లేదు మనమే గవర్నమెంట్కి కాల్ చేసినప్పుడు, లైక్ ఇఫ్ దే రెస్పాండ్ ఇన్ అవర్ లోకల్ లాంగ్వేజ్ ఇట్ విల్ బి వెరీ మచ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి. సో అలాంటి థింగ్స్ కూడా దిస్ భారత్ జెన్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాట్ బోర్డ్స్ అన్నీ కూడా రీజనల్ లాంగ్వేజెస్లో గవర్నమెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సింప్లీ రీసెంట్గా భారత్ జెన్ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది. అండ్ దాట్ సమ్మిట్లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ చేసినటువంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ ఏఐని జితేంద్ర సింగ్ లాంచ్ చేశారు. దాని నేమ్ కూడా భారత్ జెన్. దట్స్ 24th క్వశ్చన్. ఓకే, రైట్.
అండ్ నెక్స్ట్ థింగ్ 25th క్వశ్చన్. 25th క్వశ్చన్ ఏంటంటే బ్యాటరీ ఆధార్ ఇనిషియేటివ్. ఓకే, బ్యాటరీ ఆధార్ ఇనిషియేటివ్ ఎలాగైతే ప్రతి హ్యూమన్ బీయింగ్కి మనకి ఆధార్ నెంబర్ ఉందో, దట్ ఈస్ 12 డిజిట్ యూనిక్ నెంబర్ ఉందో, ఆ ఆధార్ నెంబర్ని ఎలా అలొకేట్ చేశారు మనకి, మన బయోమెట్రిక్స్ అండ్ మన ఐరిస్ డేటాని క్యాప్చర్ చేసి, బికాజ్ నో 2 persons బయోమెట్రిక్స్ అండ్ ఐరిస్ వాట్ వి కాల్ సేమ్ ఉండవు, డిఫరెంట్ ఉంటాయి. ఆ డేటాను బేస్ చేసుకొని యూనిక్ డిజిటల్ ఐడి మనకున్నదే ఆధార్ ఐడి, రైట్? ఇన్ ద సేమ్ మేనర్ నవేడేస్ ఫోకస్ అంతా కూడా వరల్డ్, ఇన్ఫ్యాక్ట్ ఇండియా తీసుకున్నా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా బ్యాటరీస్ గురించి వీ నీడ్ టు డిస్కస్. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏంటంటే 2030 కల్లా, 2030 కల్లా మన ఇండియాలో సేల్ చేసే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అందులో సేల్ చేసే మొత్తం వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎలక్ట్రిక్ వెహికల్సే అట్లీస్ట్ 30% ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలని చెప్పి టార్గెట్. అంటే ప్రతి 100 వెహికల్స్లో 30 వెహికల్స్ని 2030 కల్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ జరగాలని చెప్పి టార్గెట్. మరి అంత పర్సంటేజ్ ఆఫ్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఫోకస్ పెట్టినప్పుడు అండ్ వాటిల్లో యూజ్ చేసే బ్యాటరీస్కి సంబంధించి ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఎస్పెషల్లీ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటంటే బ్యాటరీస్. అండ్ సపోజ్ ఇమాజిన్ ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్ ఎలక్ట్రిక్ వెహికల్ టుడే పర్చేస్ చేశారు అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. అండ్ మేబీ 2 years యూజ్ చేశారు, 3 years యూజ్ చేశారు, అండ్ తర్వాత ఇంకొక పర్సన్కి సేల్ చేస్తున్నప్పుడు పర్సన్ ఎక్స్ ఫస్ట్ ఓనర్ అండ్ పర్సన్ వై 3 years తర్వాత ఆ పర్సన్ నుంచి కొనుక్కుంటున్న బై చేస్తున్నారు అన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ పర్టికులర్ వెహికల్ యొక్క బ్యాటరీ లైఫ్ స్టేజ్ ఏ సిచ్యువేషన్లో ఉంది అని ఈజీగా ఐడెంటిఫై చేసే పాసిబిలిటీ ఉంటుంది విత్ దిస్ బ్యాటరీ ఆధార్ ఇనిషియేటివ్. సింప్లీ ఒక పర్సన్ ఆధార్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ పర్సన్ యొక్క అడ్రస్ అండ్ పాస్ట్ ఏమైనా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి యాక్టివిటీస్ చేశాడో ఎలాగైతే డిస్ప్లే అవుతుందో ఇన్ ద సేమ్ మేనర్ ప్రతి బ్యాటరీకి సంబంధించి దాని మ్యానుఫ్యాక్చరింగ్, కెమికల్ కంపోజిషను, లైఫ్ సైకిల్స్, ఛార్జింగ్ ప్యాటర్న్స్, ఎవ్రీథింగ్ ఎన్ని టైమ్స్ ఛార్జింగ్ లైఫ్ సైకిల్స్ కంప్లీట్ చేసుకుంది డేటా అంతా కూడా జస్ట్ బ్యాటరీ ఆధార్ ద్వారా యాక్సెస్ కన్నా చేయగలిగితే ఎవరైతే కార్ సేల్ చేస్తున్నారో ఆ పర్సన్ వెహికల్కి సంబంధించి బై చేయబోతున్న పర్సన్ విల్ గెట్ ఏ క్లారిటీ ఈ బ్యాటరీకి ఎంత లైఫ్ స్పాన్ కంప్లీట్ అయింది, ఇంకా ఎంత లైఫ్ స్పాన్ ఉంది. సో ట్రాన్స్పరెంట్గా వెహికల్స్ రీసేల్ థింగ్స్ జరుగుతాయి అండ్ ఎఫెక్టివ్గా రీసైకిల్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సింప్లీ దిస్ బ్యాటరీ ఆధార్ ఇనిషియేటివ్ ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది బెంగళూరు బేస్డ్ కంపెనీ టాటా ELXI లిమిటెడ్. అండ్ ఈ థీమ్ దిస్ వన్ బ్యాటరీ ఆధార్ ఇనిషియేటివ్ అట్ ద బ్యాటరీ సమ్మిట్. ఇది న్యూఢిల్లీలో జరిగింది. ఎక్కడ జరిగింది కూడా యూ షుడ్ రిమెంబర్ వేర్ ద సమ్మిట్ వాస్ హెల్డ్. ఇట్స్ ఇన్ న్యూఢిల్లీ బ్యాటరీ సమ్మిట్ and by the ministry called Ministry of Science and Technology, and this was inaugurated by the personality Dr. Jitendra Singh. And on that particular event only this battery other initiative was launched with the theme called addressing challenges. Okay, addressing what challenges? Driving innovation and scaling solutions. Total ga 3 major objectives unnai: addressing challenges, driving innovations, scaling solutions. Okay, ee theme tho ఆధార్ బ్యాటరీ సమ్మిట్ని ఢిల్లీలో హోస్ట్ చేయడం జరిగింది బై మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇన్ఫ్యాక్ట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్, నీతి ఆయోగ్, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము అండ్ బ్యాటరీ 360 అలియన్స్. నో నీడ్ టు బోదర్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్గనైజర్స్. అట్లీస్ట్ వీ షుడ్ ఫోకస్ హియర్. బ్యాటరీ ఆధార్ ఇనిషియేటివ్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఫ్యూచర్లో, అండ్ బ్యాటరీ ఆధార్ ప్రతి బ్యాటరీకి యూనిక్ ఐడి అండ్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి యూ షుడ్ రిమెంబర్, దట్ ఈస్ 16 digit డిజిటల్ ఐడెంటిటీ. ఓకే, రైట్, టు ఈచ్ బ్యాటరీ ప్యాక్ క్యాప్చరింగ్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ సచ్ ఆస్ ది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ లొకేషన్, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, బ్యాటరీ కెమిస్ట్రీ కంపోజిషను, దాని కెపాసిటీ, మెటీరియల్ కంపోజిషను ఇంక్లూడింగ్ లిథియం కంటెంట్ అండ్ ఎలక్ట్రిక్ మెటీరియల్స్, యూసేజ్ హిస్టరీ and life cycle details as well as end of life status and recycling information. Everything about that battery with the help of this 16 digit unique ID ద్వారా access is a possibility ఉంటుంది. So that's a major advantage with respect to this particular initiative. Okay, so that's our 25th question. The things we need to focus in 25th question: Battery Summit 2025 event held in New Delhi. And in this event only battery other initiative was launched. This technology was developed by Tata ELXI Limited. It's in Bangalore. Next thing, this battery summit was held with the theme called addressing challenges,
డ్రైవింగ్ ఇన్నోవేషన్ అండ్ స్కేలింగ్ సొల్యూషన్స్. అండ్ బ్యాటరీ ఆధార్ హౌ మెనీ క్యారెక్టర్స్, హౌ మెనీ డిజిట్స్ అంటే 16 డిజిట్స్ ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. 25th క్వశ్చన్. నెక్స్ట్ 26th క్వశ్చన్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, this wildlife sanctuary, that is Tral Wildlife Sanctuary. Remember the wildlife sanctuary name, Tral Wildlife Sanctuary. It is in Jammu and Kashmir lo undi, Union Territory, Jammu present UT, that is Jammu and Kashmir. Pulwama lo Jammu and Kashmir lo undi. Eco sensitive zone ga announce chesaru. Ministry of Environment, Forest and Climate Change Tral Wildlife Sanctuary ni they announced as a eco sensitive zone. Eco sensitive zone ante entante ఏదైతే ఆ పర్టికులర్ శాంక్చురీ ఉందో, ఇక్కడ ట్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇదే ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనుకుంటే, ఈ ట్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ బౌండరీస్ ఏవైతే ఉంటాయో, ఇమాజిన్ దిస్ పర్టికులర్ బ్లూ లైన్ ఇస్ ద బౌండరీ, అండ్ ఆ బౌండరీకి అవుట్ సైడ్ 1.5 కిలోమీటర్ నార్మల్గా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు ప్రతి నేషనల్ పార్క్ అయినా ఇలా శాంక్చురీస్ అయినా టైగర్ రిజర్వ్స్కి అయినా బఫర్ జోన్ ఒకటి ఉంటుంది. దీన్నే బఫర్ జోన్ అంటారు. బఫర్ జోన్, దట్స్ వాట్ ఎకో సెన్సిటివ్ జోన్ అంటే బఫర్ జోన్. అంటే 1.5 కిలోమీటర్స్ మినిమం, ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, బట్ మినిమం 1.5 కిలోమీటర్స్. వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్ అంటే ఈ సరౌండింగ్స్లో, అంటే ఇది బౌండరీ అనుకుంటే, బౌండరీకి అవుట్ సైడ్ 1.5 కిలోమీటర్స్లో ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయకూడదు. మైనింగ్ యాక్టివిటీస్ కానీ, అండ్ ఇండస్ట్రీస్ కానీ, నెక్స్ట్ థింగ్ ఈవెన్ ఫార్మింగ్ కూడా, అగ్రికల్చర్ కూడా ఆర్గానిక్ ఫార్మింగే చేయాలి. సో దట్స్ వాట్ ఎకో సెన్సిటివ్ జోన్. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ట్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఎకో సెన్సిటివ్ జోన్గా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దిస్ శాంక్చురీ ఏ ఇండియన్ స్టేట్ ఆర్ యూటీలో ఉంది అలా అడుగుతాడు క్వశ్చన్. దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్. లేదు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి one of the wildlife sanctuary recently announced as the eco sensitive zone by the Ministry of Environment, Forest and Climate Change. What is the name of that particular wildlife sanctuary? That is Tral Wildlife Sanctuary. And the major focus why they announced this wildlife sanctuary called Tral Wildlife Sanctuary as a eco sensitive zone ante aa wildlife sanctuary lo unde this animal, that is hangul deer. You can see the image of hangul deer. It almost endangered situation లో ఉంది, అంటే అంతరించిపోతున్నటువంటి స్పీసీస్లో ఉంది. దీని కన్జర్వేషన్ కోసమే ఇప్పుడు దీన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా అనౌన్స్ చేశారు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ 26th క్వశ్చన్. నాట్ మచ్ టు డిస్కస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ? ట్రాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? జమ్మూ అండ్ కాశ్మీర్. And why it is in news? Because Government of India announced this wildlife sanctuary as a eco sensitive zone for the conservation of endangered hangul deer. Okay, right. So that's all about 26th question. Next 27th question. So 27th question is all about Miss World event 72nd edition. Okay, event is Miss World 72nd session Hyderabad lo jarigindi. Remember the city name also where the Miss World 2025 event was held. It's in Hyderabad, edition number 72. Mana India, our nation, this Miss World competitions ni host cheyadam idi third time. Look at this note point. This is the third time India is hosting Miss World. 1996 lo oksari, 2023 lo oksari, now 2025 oksari. Okay, 96, 23, 2025, right? So this 2025 edition number 72nd, and the event was held in Hyderabad. And now winner Miss World 2025 ఎవరంటే థాయిలాండ్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ. ఆమె పేరు ఓపల్ సుచాతా చాంగ్స్రీ. ఓకే, ఓపల్ సుచాతా చాంగ్స్రీ. షీ ఈస్ యాక్చువల్లీ ఫ్రమ్ థాయిలాండ్. సో మిస్ వరల్డ్ కాంపిటీషన్ విన్ అవ్వడం థాయిలాండ్ నుంచి ఫస్ట్ టైం ఒక ఫీమేల్ పర్సనాలిటీ. షీ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ థాయిలాండ్ అండ్ ఓన్లీ ద సెకండ్ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీస్ ఒక 11 ఉన్నాయి సౌత్ ఈస్ట్ ఏషియాలో. ఓకే, మన ఇండియా ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా. మనం సౌత్ ఏషియా బట్ నాట్ సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఏషియా అంటే ఏ కంట్రీస్ వస్తాయంటే సౌత్ ఏషియా గురించి మాట్లాడుతున్నా. ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఇవి సౌత్ ఏషియన్ కంట్రీస్. అదే సౌత్ ఈస్ట్ ఏషియా మాట్లాడితే థాయిలాండ్, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, లావోస్, థాయిలాండ్ ఇలాంటివన్నీ కూడా పార్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా. అవి ఒక 11 కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఆ సౌత్ ఈస్టర్న్ పార్ట్ నుంచి ఫస్ట్ టైం
అది కూడా థాయిలాండ్ నుంచి ఫస్ట్ టైం ఒపాల్ సుజాత చాంగ్స్రీ, వెరాజ్ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి సెకండ్ పర్సనాలిటీ. ఓకే, సో లుక్ అట్ హియర్. ఫిలిప్పైన్స్ పర్సనాలిటీ 2013లో మెగాన్ యంగ్ ఫస్ట్ ఫీమేల్ పర్సనాలిటీ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా. అండ్ ఆ తర్వాత 2025లో సెకండ్ పర్సన్ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా ఫ్రమ్ థాయిలాండ్, పర్సనాలిటీ నేమ్ ఒపాల్ సుజాత చాంగ్స్రీ. సో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్, సౌత్ ఈస్ట్ ఏషియాలో 2013లో ఫస్ట్ టైం మిస్ వరల్డ్ టైటిల్ విన్ అయింది మెగాన్ యంగ్ ఫ్రమ్ ఫిలిప్పైన్స్. అండ్ నౌ ఆఫ్టర్ 12 years ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా, దట్ ఈస్ ఫ్రమ్ థాయిలాండ్ నేషన్, ఒపాల్ సుజాత చాంగ్స్రీ సెకండ్ ఫీమేల్ అండ్ థాయిలాండ్ నుంచి ఫస్ట్ పర్సనాలిటీ. ఓకే రైట్. ద ఈవెంట్ వాజ్ హెల్డ్ ఇన్ హైదరాబాద్, 72nd edition. అండ్ మన ఇండియా హోస్ట్ చేయడం ఇది థర్డ్ టైము. అండ్ ఇంకా కీ హైలైట్స్ చూస్తే టోటల్ 108 కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అండ్ జడ్జెస్ అంతా దీస్ పర్సనాలిటీ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ యూ కెన్ సీ దేర్. అండ్ దీస్ 2 personalities నేమ్స్ ఆల్సో ఇంపార్టెంట్. మిస్ వరల్డ్ టైటిల్ విన్నరే కాకుండా ఫస్ట్ రన్నరప్, సెకండ్ రన్నరప్ కూడా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎవరైనా విన్నర్ నేమ్ ఈజీ గుర్తుపెట్టుకుంటారు, దెన్ ఫస్ట్ రన్నరప్, సెకండ్ రన్నరప్ నేమ్ స్కిప్ చేసే పాసిబిలిటీ ఉంటుంది, వాడు దాన్ని అడుగుతూ ఉంటాడు. దట్స్ వై యూ షుడ్ రిమెంబర్ ఈవెన్ దోస్ థింగ్స్ ఆల్సో. ద ఫస్ట్ రన్నరప్ టైటిల్ వాజ్ అవార్డెడ్ టు హసెట్ డెరిజీ అద్మాసు ఫ్రమ్ ఇథియోపియా. ఇథియోపియా నుంచి ఒక పర్సనాలిటీ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో రన్నరప్గా ఫస్ట్ రన్నరప్గా రావడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, నెక్స్ట్ థింగ్ మజామ్ కల్జ్దా ఫ్రమ్ పోలాండ్ సెకండ్ రన్నరప్. ఓకే, సో వీళ్ళ నేమ్స్ వాళ్ళ కంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. విన్నరు ఒపాల్ సుజాత చాంగ్స్రీ ఫ్రమ్ థాయిలాండ్. థాయిలాండ్ నుంచి ఫస్ట్ పర్సనాలిటీ, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి సెకండ్ పర్సనాలిటీ. నెక్స్ట్ హెచ్డిఏ ఫ్రమ్ ఇథియోపియా, హసెట్ డెరిజీ అద్మాసు, హసెట్ డెరిజీ అడ్మాసు ఫ్రమ్ ఇథియోపియా ఫస్ట్ రన్నరప్. మజా క్లాజ్దా ఫ్రమ్ పోలాండ్ సెకండ్ రన్నరప్. ఓకే రైట్. అండ్ అదర్ ఇన్ఫర్మేషన్, మన ఇండియా మిస్ వరల్డ్ టైటిల్స్ని 6 times విన్ అయింది. దీస్ పర్సనాలిటీస్ యూ కెన్ సీ దేర్. అండ్ దిస్ 72nd మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ఇండియా నుంచి నందిని గుప్తా పార్టిసిపేట్ చేశారు, బట్ ఫైనల్కి అయితే రాలేదు, టాప్ 20లోనే ఎలిమినేట్ అయ్యారు. అండ్ మిస్ వరల్డ్ హెడ్ క్వార్టరు, ఈ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ లండన్ యూకేలో ఉంటుంది. 1951 నుంచి దిస్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఓకే, ఇది ఓన్లీ బ్యూటిఫుల్నెస్కి మాత్రమే ప్రొవైడ్ చేయరు, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ కూడా బేస్ చేసుకొని దిస్ కాంపిటీషన్స్ విన్నర్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ ఇంకా దిస్ గాయ్ మన ఇండియన్ యాక్టర్ సోను సూద్కి మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డ్ని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది ఫర్ హిస్ చారిటబుల్ వర్క్ త్రూ ద సూద్ చారిటీ ఫౌండేషన్. జస్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ అవేర్నెస్ పర్పస్, రైట్? So this question, the points that we need to focus, that is question number 27. 72nd session of Miss World competition held in Hyderabad. Winner Thailand personality Opal Suchata Changsri. That's okay. India Miss World competitions ni host cheyadam third time, 96, 2023, 2025. Next, Southeast Asia nunchi second person, first person from Thailand. Southeast Asia nunchi first person 2013 lo Philippines nunchi Megan Young. నెక్స్ట్ థింగ్, మన ఇండియా దిస్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ని ఇప్పటికి 6 times విన్ అయింది. అండ్ ఫస్ట్ రన్నరప్, సెకండ్ రన్నరప్ నేమ్స్, కంట్రీస్ కూడా యూ షుడ్ రిమెంబర్. ఫస్ట్ రన్నరప్ పర్సనాలిటీ హసెత్ డెరిజీ అద్మాసు ఫ్రమ్ ఇథియోపియా. సెకండ్ రన్నరప్ ఫ్రమ్ పోలాండ్, పర్సనాలిటీ మజా క్లాజ్దా. నెక్స్ట్ థింగ్, మన ఇండియాకి ఇప్పటికి వచ్చిన టైటిల్స్ మొత్తం 6 times. దట్స్ ఇట్. అండ్ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ లండన్ యూకే. దట్స్ ఆల్ అబౌట్ 27th question. నెక్స్ట్ 28th question. ఇట్స్ ఎ సింపుల్ అపాయింట్మెంట్ బట్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. లాస్ట్ బిఫోర్ ఇయర్ ఆర్ఆర్బీ పిఓ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పి. ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఎలా అంటే లైక్ ఎవ్రీ నేషన్లో, ఇప్పుడు సపోజ్ మన ఇండియా తీసుకుంటే మన పార్లమెంట్ ఏంటి, సంసద్, రైట్? సంసద్. సో మన పార్లమెంట్ మీటింగ్ జరుగుతూ ఉంటాయి, లైక్ వింటర్ మీటింగ్స్, వేసవికాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు అని చెప్పి ఎలాగైతే ఇక్కడ మీటింగ్ జరుగుతాయో, ఈ మీటింగ్స్లో మనం ఎవరినైతే ఎలక్ట్ చేసి పంపామో, ఎంపీస్ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఈ నేషన్ డెవలప్మెంట్ కోసము, ప్రజల వెల్ఫేర్ కోసము, ఈ నేషన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము తీసుకోవాల్సిన డెసిషన్స్ని డిస్కస్ చేసి డిబేట్స్తో మేబీ అప్రూవల్స్ ఇస్తూ ఉంటారు. లా మేకర్స్ అంటాం వాళ్ళని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో ఎలాగైతే మన నేషన్లో ఉన్న పార్లమెంటు
ఒక ఇయర్లో 3 times మీట్ అయ్యి నేషన్ బెటర్మెంట్ కోసం డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుందో సేమ్ మేనర్ వరల్డ్కి అసెంబ్లీ అని చెప్పొచ్చు. దట్స్ వన్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ దీంట్లో 193 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఐక్యరాజ్య సమితి. ప్రతి నేషన్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. అండ్ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1945 అక్టోబర్ 24th ఎస్టాబ్లిష్ అయింది. 1945 అక్టోబర్ 24th. దట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ జరుగుతూ వస్తుంది. అండ్ ఎవ్రీ అసెంబ్లీ మీటింగ్స్కి ఒక్క న్యూ ప్రెసిడెంట్ని 1 year టైం ఉండేలా 1 year టెన్యూర్తో ఎలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ దిస్ ఇయర్ దట్ ఈస్ 2025 సెప్టెంబర్లో జరగబోయే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా జర్మనీకి సంబంధించినటువంటి ఫీమేల్ పర్సనాలిటీ అన్నాలేనా బెర్బోక్. ఓకే, బెర్బోక్, అన్నాలేనా బెర్బోక్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా యునైటెడ్ నేషన్స్ హిస్టరీలోనే 5th ఉమెన్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. ప్రెసెంట్ 79th సెషన్కి జనరల్ అసెంబ్లీగా ఉన్న పర్సనాలిటీ పిలెమాన్ యాంగ్, కెమెరూన్ కంట్రీ నుంచి. రిమెంబర్ ప్రీవియస్ పర్సన్, ప్రెసెంట్ అపాయింట్ అవుతున్న పర్సన్ నేమ్ కూడా. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 80th సెషన్ 80th మీటింగ్స్కి ప్రెసిడెంట్గా ఏ కంట్రీ పర్సనాలిటీ అపాయింట్ అయ్యారంటే జర్మనీ. ఆ పర్సనాలిటీ నేమ్ అన్నాలేనా బెర్బోక్. ఓకే, అన్నాలేనా బెర్బోక్ ఫ్రమ్ జర్మనీ. షీ ఈజ్ అ ఫీమేల్ పర్సనాలిటీ, ఓవరాల్ 5th female in United Nations history. And present person Philemon Yang, and he is actually from Cameroon. That's the 28th question. And the headquarter of United Nations is New York, USA. Right. So those are the things you should remember. Next, 29th question. So this question again, Germany overtakes Japan as world's largest creditor nation in 2024 after almost 34 years. What actually this statement means, let me explain with a simple example. So which country overtakes Japan here? Germany overtakes Japan as world's largest creditor nation in 2024. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే లెట్ us assume మన ఇండియా తీసుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఇండియాలో ఇండియన్ బౌండరీలో అదర్ కంట్రీ ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్ అండ్ ఈవెన్ అదర్ కంట్రీ గవర్నమెంట్స్ వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాయి. లైక్ ఇక్కడున్న రియల్ ఎస్టేట్లో కానీ, గవర్నమెంట్ బాండ్స్లో కానీ, కార్పొరేట్ బాండ్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ. ఓకే, సో అదర్ ఇన్వెస్టర్స్ వచ్చి, అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చి, లేదా ఈవెన్ ఫారెన్ గవర్నమెంట్స్ వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. సేమ్ మేనర్ మన ఇండియా నుంచి ఇన్వెస్టర్స్ అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా అదర్ కంట్రీస్ యొక్క అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. ఇవేమో ఇన్ఫ్లో అండ్ దిస్ ఈజ్ అవుట్ఫ్లో. ఓకే, రైట్. సపోజ్ మన ఇండియాలో ఫారెన్ ఇన్వెస్టర్స్, ఫారెన్ గవర్నమెంట్స్ ఇన్వెస్ట్ చేసిన మొత్తం అసెట్స్ యొక్క వాల్యూ లెట్ us assume 1000 crores అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. రైట్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదర్ కంట్రీ గవర్నమెంట్ బాండ్స్లో కానీ అండ్ అదర్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ప్రైవేట్ గవర్నమెంట్ రెండు కలిపి ఇన్వెస్ట్మెంట్స్ లెట్ us assume అండర్స్టాండింగ్ పర్పస్ 1500 crore rupees అనుకుందాం. రైట్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో నెట్ ఎక్స్టర్నల్ అసెట్ని ఎలా దిస్ పర్టికులర్ పాయింట్ నెట్ ఎక్స్టర్నల్ అసెట్ లేదు నెట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్, రెండింటిని ఒకలానే అర్థం చేసుకోవచ్చు. నెట్ ఎక్స్టర్నల్ అసెట్ అంటే అవుట్ఫ్లో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ అవర్ నేషన్, ఇన్ఫ్లో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ అబ్రాడ్ టు అవర్ నేషన్. ఇక్కడ అవుట్ఫ్లో ఎంత? 1500 crore రూపీస్. అర్థమవడం కోసం ఆ నెంబర్ తీసుకున్నా, మే నాట్ బి ఎగ్జాక్ట్ ఫిగర్. ఇన్ఫ్లో 1000 crores అంటే ఈ రిజల్టెంట్ 500 crores ఉంది. అంటే ఈ కేసులో మన ఇండియా వరల్డ్కి క్రెడిటార్ నేషన్ లాగా ఉంది. రైట్. ఓకే, అంటే మన అవుట్ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి కంపేర్డ్ టు మనకి ఇన్ఫ్లో. మన కంట్రీ నుంచి అబ్రాడ్లో అంటే మన కంట్రీకి వేరే కంట్రీస్ పే చేయాల్సిన అమౌంట్ ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ కంట్రీస్కి మనం పే చేయాల్సింది. దట్స్ వాట్ మనం క్రెడిటార్ నేషన్ అవుతాం ఇక్కడ. అదే రివర్స్గానే ఉంటే మన అవుట్ఫ్లో జస్ట్ 1000 crores ఉండి ఇన్ఫ్లో అదర్ కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ 2000 crores పెట్టి ఉంటే అప్పుడు అది నెగిటివ్ అవుతుంది. దట్ ఈస్ 1000 crores మైనస్ ఉంటుంది. దట్ ఈస్ అప్పుడు మనం ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం డెటార్ నేషన్ అవుతాం. ఇలా వరల్డ్లోనే లార్జెస్ట్ డెటార్ నేషన్ ఏది అంటే అమెరికా,
అండ్ లార్జెస్ట్ క్రెడిటార్ నేషన్ ఏది అంటే లాస్ట్ 34 ఇయర్స్గా జపాన్ ఉండేది. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం జపాన్ని సర్పాస్ చేస్తూ జర్మనీ క్రెడిటార్ నేషన్గా ఉంది. ఓకే, సో సింప్లీ వరల్డ్లో ఉన్న టాప్ 3 క్రెడిటార్ నేషన్స్ ఏంటి అంటే జర్మనీ ఫస్ట్, జపాన్ సెకండ్ అండ్ థర్డ్ స్పాట్లో చైనా ఉంది. చైనా రిటైన్ థర్డ్ స్పాట్ అండ్ ఫోర్త్ స్పాట్ యూ కెన్ సీ హాంకాంగ్, ఫిఫ్త్ స్పాట్ నార్వే అండ్ యూ కెన్ సీ లార్జెస్ట్ నెట్ డెటార్ నేషన్ అమెరికా. నెట్ క్రెడిటార్ నేషన్ జర్మనీ, నెట్ డెటార్ నేషన్ అమెరికా. అంటే అమెరికాలో ఫారెన్ నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అమెరికాకి వెళ్తున్నాయి అండ్ అమెరికన్ గవర్నమెంట్ ఫారెన్ పర్సనాలిటీస్కి ఎక్కువ రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఫర్ డెటార్ నేషన్. సింప్లీ వాట్ ఈజ్ నెట్ ఎక్స్టర్నల్ అసెట్ అండ్ వాట్ ఈజ్ NIIP, దట్ ఈస్ నెట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్ అంటే ఏంటి? లుక్ అట్ హియర్. నెట్ ఎక్స్టర్నల్ అసెట్స్ రిప్రజెంట్ a nation's financial position in the global economy. It is calculated as the difference between the total domestic ownership of foreign assets and the total foreign ownership of domestic assets. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లై చేస్తే సింప్లీ లుక్ అట్ హియర్. It is calculated difference between the total domestic ownership of foreign assets. మన ఎగ్జాంపుల్లో ఇండియాకి వచ్చిన ఇన్ఫ్లో నేను 1000 crores తీసుకున్నా. దట్స్ వాట్ ఓనర్షిప్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ అండ్ ద టోటల్ ఫారెన్ ఓనర్షిప్ ఆఫ్ డొమెస్టిక్ అసెట్స్ అవుట్ఫ్లో 1500 crores తీసుకున్నా. సో ఇన్ దిస్ కేస్ మనం క్రెడిటార్ నేషన్ అవుతాం. ఆర్ ఎల్స్ ఈవెన్ యూ కెన్ రిప్రజెంట్ విత్ దిస్ పర్టికులర్ టర్మ్ ఆల్సో, దట్ ఈస్ నెట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్. సింప్లీ వరల్డ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3 decades విచ్ కంట్రీ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ద క్రెడిటార్ నేషన్ అంటే జర్మనీ సర్పాసింగ్ జపాన్ అండ్ థర్డ్ స్పాట్ చైనా అండ్ లార్జెస్ట్ డెటార్ నేషన్ ఏది అంటే అమెరికా. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ జర్మనీ గురించి మాట్లాడితే ఇట్స్ క్యాపిటల్ బెర్లిన్ అండ్ కరెన్సీ యూరో. దట్స్ అ థింగ్ యూ షుడ్ రిమెంబర్, రైట్? నెక్స్ట్ 30th క్వశ్చన్. ఇట్స్ అగైన్ ఎ సింపుల్ అపాయింట్మెంట్. సౌత్ కొరియాకి న్యూ ప్రెసిడెంట్ లీ జాయ్ మ్యూంగ్. కంట్రీ సౌత్ కొరియా, ప్రెసిడెంట్ లీ జాయ్ మ్యూంగ్. సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్, సౌత్ కొరియా కరెన్సీ సౌత్ కొరియన్ వోన్. దట్స్ అ థింగ్ యూ షుడ్ ఫోకస్. The country it is South Korea, new president Lee Jae-myung and capital Seoul, South Korea, currency South Korean won. Okay, right. Next 31st question. It's all about IPL, Indian Premier League, edition number 18th. ఫైనల్ మ్యాచ్ జరిగింది నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ హైలైట్ చేసి మాట్లాడుతున్నా. విన్నర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఫస్ట్ టైటిల్ వాళ్ళకి, రన్నర్ పంజాబ్ కింగ్స్. ఓకే, రైట్. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కృణాల్ పాండ్యా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కృణాల్ పాండ్యా. హీ ఈస్ ద ఓన్లీ ప్లేయర్ 2 ఫైనల్స్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా 2017లో ఒకసారి ముంబై ఇండియన్స్ తరపున ఆడినప్పుడు అండ్ నౌ ఈజ్ ద ఓన్లీ ప్లేయర్. ఓకే, బికమ్ ద ఫస్ట్ ప్లేయర్ టు విన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ఇన్ 2 IPL ఫైనల్స్. పర్సనాలిటీ నేమ్ కృణాల్ పాండ్యా. నెక్స్ట్ థింగ్, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ IPL ఎప్పుడు జరిగింది కూడా ఇంపార్టెంట్, 2008లో. ఓకే, ఫస్ట్ ఎడిషన్ 2008, రైట్. నెక్స్ట్ IPL గవర్నింగ్ కౌన్సిల్కి చైర్మన్ అరుణ్ ధమాల్. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ 5 times విన్ అయ్యే CSK అండ్ ముంబై ఇండియన్స్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద 18th సీజన్, రైట్. హౌ మెనీ టీమ్స్ మొత్తం పార్టిసిపేట్ చేశాయంటే 10 teams అండ్ టైటిల్ స్పాన్సర్ టాటా కంపెనీ, టాటా IPL. నెక్స్ట్ థింగ్, టాటా గ్రూప్ ఈస్ ద టైటిల్ స్పాన్సర్, రైట్. నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓనర్ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్. నెక్స్ట్ థింగ్, విన్నర్కి రన్నర్కి ప్రజెంట్ చేసే ప్రైజ్ మనీస్ యూ కెన్ సీ లైక్ RCB, దిస్ ప్రైజ్ మనీస్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అండ్ అనదర్ థింగ్ యూ షుడ్ ఫోకస్ హియర్, ఆరెంజ్ క్యాప్ అంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్ చేసినటువంటి బ్యాట్స్మన్ ఇన్ దిస్ ఎడిషన్ సాయి సుదర్శన్, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్, 759 runs. ఓకే, క్యాప్ ఆరెంజ్ క్యాప్, మోస్ట్ రన్స్ సాయి సుదర్శన్, రైట్, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్. అండ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ పర్పుల్ క్యాప్ ప్రసిద్ధ్ కృష్ణ ఈజ్ ఆల్సో యాక్చువల్లీ ఫ్రమ్ గుజరాత్ టైటన్స్. ఇట్ మీన్స్ బోత్ పర్పుల్ క్యాప్ ఆరెంజ్ క్యాప్ విన్నర్స్ ఫ్రమ్ గుజరాత్ టైటన్స్. పర్పుల్ క్యాప్ మోస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్, ఆరెంజ్ క్యాప్ మోస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఎడిషన్. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ దట్ ద అదర్ థింగ్స్ యూ షుడ్ ఫోకస్ హియర్. ఓకే, యంగెస్ట్ ఇండియన్ పర్సనాలిటీ అట్ ద జస్ట్ 14 yearsలో IPLలో సెంచరీ కొట్టిన పర్సనాలిటీ వైభవ్ సూర్యవంశీ. నెక్స్ట్, ఒక సింగిల్ ఓవర్లో బోత్ ద హ్యాండ్స్ని యూజ్ చేసి బౌల్ చేసి ఫస్ట్ టైం రికార్డు క్రియేట్ చేసిన పర్సనాలిటీ కామిండో మెండిస్.
Sri Lankan all-rounder Comindu Mendis made history by switching his bowling arm during an over, delivering both left arm spin and off spin in the same over for Sunrisers Hyderabad against of Kolkata Knight Riders. So Comindu Mendis ఏ టీం తరపున ప్లే చేస్తారంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అగైనెస్ట్ ఆఫ్ కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్కి అగైనెస్ట్గా మ్యాచ్ జరిగినప్పుడు ఒక సింగిల్ ఓవర్లో బోత్ ద హ్యాండ్స్ని యూజ్ చేసి బౌల్ చేయడం జరిగింది. ఓకే రైట్. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్ యూ షుడ్ ఫోకస్ హియర్, దిస్ ఐపీఎల్ 2025 ఒక ఆర్టిఫిషియల్ రోబోట్ ఏఐ టెక్నాలజీతో నడిచే రోబోట్ని లాంచ్ చేశారు. ఆ రోబోట్ డాగ్, దాని నేమ్ చంపక్. రిమెంబర్ దట్ నేమ్ ఆల్సో, చంపక్. రైట్. నెక్స్ట్ థింగ్, ఓకే, దిస్ పర్సనాలిటీ నేమ్ ఆల్సో యూ షుడ్ రిమెంబర్, తన్మయ్ శ్రీవాస్తవ. 2008 అండర్-19 టీమిండియా కెప్టెన్ అండ్ ఈవెన్ 2008-9 ఎడిషన్స్లో పంజాబ్ కింగ్స్ తరపున ప్లే చేసినటువంటి పర్సనాలిటీ. అండ్ దిస్ 18th ఎడిషన్లో అంపైర్గా కూడా ప్లే చేశారు. అంటే హీ క్రియేటెడ్ ఏ హిస్టరీ బోత్ యాజ్ ఏ ప్లేయర్గా అండ్ ఈవెన్ అంపైర్గా హోస్ట్ చేసినటువంటి పర్సనాలిటీ తన్మయ్ శ్రీవాస్తవ. ఓకే రైట్. దట్స్ ఆల్ అబౌట్ IPL 18th ఎడిషన్. ఇంపార్టెంట్ పాయింట్స్ వన్ మోర్ టైమ్, జస్ట్ లెట్ మీ గివ్ ఎ రివిజన్. రైట్. 31st క్వశ్చన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18th ఎడిషన్, విన్నర్ RCB, రన్నర్ పంజాబ్ కింగ్స్. RCBకి ఫస్ట్ టైటిల్. అండ్ ద ఫైనల్ మ్యాచ్ హెల్డ్ ఇన్ నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్, గుజరాత్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కృణాల్ పాండ్యా ఈజ్ ద ఫస్ట్ ప్లేయర్ టు విన్ 2 ఫైనల్స్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ప్రీవియస్లీ 2017లో ముంబై ఇండియన్స్కి ప్లే చేసినప్పుడు. ఓకే రైట్. నెక్స్ట్, IPL గవర్నింగ్ కౌన్సిల్కి చైర్మన్ అరుణ్ ధమాల్. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ CSK, ముంబై ఇండియన్స్ 5 times each. దిస్ ఇస్ ద 18th సీజన్ ఆఫ్ IPL. టైటిల్ స్పాన్సర్ టాటా గ్రూప్. మొత్తం టీమ్స్ 10. ఓకే రైట్. దెన్ RCB కెప్టెన్ రజత్ పటీదార్ అండ్ ఓనర్ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్. నెక్స్ట్, పర్పుల్ క్యాప్ ప్రసిద్ధ్ కృష్ణ, గుజరాత్ టైటాన్స్ మోస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్కి. ఆరెంజ్ క్యాప్ సేమ్ టీమ్ గుజరాత్ టైటాన్స్ నుంచే సాయి సుదర్శన్, మోస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్కి. అండ్ యంగెస్ట్ ఇండియన్ పర్సనాలిటీ హూ హిట్ సెంచరీ ఈజ్ వైభవ్ సూర్యవంశీ. నెక్స్ట్, బ్యాట్స్మెన్ IPL ప్లేయర్గా అండ్ అంపైర్గా తన్మయ్ శ్రీవాస్తవ. నెక్స్ట్, సింగిల్ ఓవర్లో బోత్ ద హ్యాండ్స్ని యూజ్ చేసి బౌల్ చేసిన పర్సనాలిటీ కామిండు మెండిస్. ఈజ్ యాక్చువల్లీ ప్లేస్ ఫర్ హైదరాబాద్, సన్ రైజర్స్ హైదరాబాద్ అగైనెస్ట్ ఆఫ్ కోల్కతా నైట్ రైడర్స్. ఓకే రైట్. సో దట్స్ థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ IPL ఎడిషన్ మేజర్ హైలైట్స్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 32nd క్వశ్చన్. 32nd క్వశ్చన్ అండ్ 31st క్వశ్చన్లోనే ఆల్రెడీ మీతో మాట్లాడింది. మోస్ట్ ఎక్స్పెన్సివ్ IPL 2025 యాక్షన్ రిషబ్ పంట్ 27 crores బై లక్నో సూపర్ జియాంట్స్ టీమ్. ఓకే, సో రిషబ్ పంట్ హైయెస్ట్ బిడ్ పొందినటువంటి పర్సనాలిటీ 27 crores లక్నో సూపర్ జియాంట్స్కి ప్లే చేయడం జరిగింది. ఓకే, దట్స్ 31st క్వశ్చన్. నెక్స్ట్ 32nd క్వశ్చన్, ఇట్స్ ఇంపార్టెంట్ డే, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, June 5th. ఏ కంట్రీ హోస్ట్ చేసిన సౌత్ కొరియా. అండ్ what's the theme, all these things if you see. So Jeju Republic of Korea is the host country, city in fact. Hashtags, #beat plastic pollution, #world environment day. ఇవి హ్యాష్టాగ్స్ తో థీమ్ ఎండింగ్ గ్లోబల్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఆప్షన్స్లో సపోజ్ 2025 యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ ఏంటి అని అడిగితే, ఒకవేళ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఉన్నా యూ కెన్ చూస్ దట్, లేదు ఎండింగ్ గ్లోబల్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఉన్నా యూ కెన్ చూస్ దట్. రెండు అయితే ఆప్షన్స్లో ఇవ్వడు. ఓకే రైట్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ 32nd క్వశ్చన్, నాట్ మచ్ టు డిస్కస్. నెక్స్ట్ 33rd క్వశ్చన్, మన ఇండియన్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 15-16 years తర్వాత 2011లో లాస్ట్ టైం సెన్సస్ని కండక్ట్ చేసింది. మళ్ళీ 2027లో సెన్సస్ని కండక్ట్ చేయబోతుంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చింది. సెన్సస్ని 2 phases కండక్ట్ చేయబోతున్నారు, ఇంక్లూడింగ్ ఎన్యూమరేషన్ ఆఫ్ క్యాస్ట్. ఆల్రెడీ ఇది కూడా నేను మీతో మాట్లాడాను. ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా సెన్సస్ కౌంటింగ్లో క్యాస్ట్ యొక్క ఎన్యూమరేషన్ కూడా ఇంక్లూడ్ చేయడం. ఓకే, సి దిస్ 2027లో కండక్ట్ చేయబోయే సెన్సస్ 16th సెన్సస్ ఆఫ్ ఇండియా. ఓకే, 16th సెన్సస్ ఆఫ్ ఇండియా. లాస్ట్ టైం 2011లో 15 సెన్సస్ని కండక్ట్ చేశారు. ఇండిపెండెన్స్ తర్వాత ఇది 8th సెన్సస్. ఓవరాల్గా 16th సెన్సస్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 తర్వాత ఇది 8th సెన్సస్ సిన్స్ ఇండిపెండెన్స్. ఓవరాల్గా 16th. సో సమ్ హిస్టరీ ఆఫ్ సెన్సస్ చూస్తే, ఫస్ట్ నాన్ సింక్రోనస్ సెన్సస్ 1872లో,
ఫస్ట్ కంప్లీట్ సింక్రోనస్ సెన్సస్ 1881లో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాన్ సింక్రోనస్ సింక్రోనస్ సెన్సస్ అంటే, ఇప్పుడు ఎంటైర్ ఇండియా మొత్తం ఎప్పుడైతే సెన్సస్ని కండక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో, సెన్సస్ని కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఎంటైర్ ఇండియా ఒక డేట్ ఉంటుంది రెఫరెన్స్ డేట్ అని చెప్పి, ఆ డేట్ రెఫరెన్స్కి తీసుకొని ఎంటైర్ ఇండియా ఎప్పుడైతే సెన్సస్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుందో అది సింక్రోనస్ సెన్సస్ అంటారు. కొన్ని ఏరియాస్లో లైక్ వెదర్ సహకరించక, వెదర్ హిల్లీ ఏరియాస్లో మేబీ కొన్ని మంత్స్లో చాలా కష్టంగా ఉంటుంది సెన్సస్ని కండక్ట్ చేయడానికి, హౌస్ హోల్డ్స్ని విజిట్ చేయడానికి. అందుకని అలాంటి లొకేషన్స్లో నేషన్ మొత్తం ఎప్పుడైతే సెన్సస్ని కండక్ట్ చేస్తున్నారో ఆ డేట్కి ముందే అయినా లేదు ఆ డేట్ తర్వాత సమ్ అదర్ మంత్స్లో ఇంకొక రెఫరెన్స్ డేట్తో సెన్సస్ని కండక్ట్ చేస్తారు. సో అలా ఏ స్టేట్స్లో అయినా సెన్సస్ని నేషన్కి ప్యారలల్గా కాకుండా రిమైనింగ్ మంత్స్లో, ఐ మీన్ ఫర్దర్గా ఏదైనా ముందైనా తర్వాత అయినా న్యూ రెఫరెన్స్ డేట్తో సెన్సస్ని కండక్ట్ చేసి దాన్ని నాన్ సింక్రోనస్ సెన్సస్ అంటారు. సో అలా దిస్ టైం కూడా సింక్రోనస్ సెన్సస్ని ఎప్పుడు చేస్తున్నారంటే March 1st 2027 రెఫరెన్స్ డేట్. ఎంటైర్ ఇండియా March 1st 2021 స్టార్ట్ చేసి మార్చ్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్. అదే నాన్ సింక్రోనస్ అంటే ఇవి స్నో బాండ్ ఏరియాస్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్లో ఇంకా ముందుగానే జరుగుతుంది ఈసారి. సింక్రోనస్కి నాన్ సింక్రోనస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇండియా మొత్తం కండక్ట్ చేసే డేట్ కాకుండా ఈ డేట్కి ముందే అయినా ఈ డేట్ తర్వాత అయినా కన్నా సెన్సస్ని కండక్ట్ చేస్తే దాన్ని నాన్ సింక్రోనస్ సెన్సస్ అంటారు. వెదర్ సహకరించకపోవడం వల్ల, వెదర్ కోఆపరేట్ చేయకపోవడం వల్ల ఇలా డిఫరెంట్ డేట్స్లో కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దిస్ టైం సింక్రోనస్ సెన్సస్కి రెఫరెన్స్ డేటు March 1st 2027, నాన్ సింక్రోనస్ సెన్సస్కి రెఫరెన్స్ డేటు October 1st 2026. ఓవరాల్గా సెన్సస్ ఎన్నవ ఎడిషన్ అంటే 16th ఎడిషను, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 8th ఎడిషను. హిస్టరీ చూస్తే ఫస్ట్ టైం నాన్ సింక్రోనస్ సెన్సస్ 1872లో, సింక్రోనస్ సెన్సస్ 1881లో. ఓకే రైట్. నెక్స్ట్ థింగ్, సెన్సస్ని ఏ యాక్ట్ ప్రకారం, ఏ రూల్స్ ప్రకారం పర్ఫామ్ చేయడం జరుగుతుందంటే, యూ కెన్ రిమెంబర్ ఈవెన్ దట్ థింగ్ ఆల్సో. సెన్సస్ యాక్ట్ 1948, సెన్సస్ రూల్స్ 1990 గివ్స్ ఎ పవర్ టు కండక్ట్ సెన్సస్ వన్స్ ఇన్ ఎవ్రీ 10 years, బట్ దిస్ టైమ్ డిలే అయింది బికాస్ ఆఫ్ COVID-19 పాండమిక్. రైట్. నెక్స్ట్, ఏ అథారిటీకి సూపర్వైజరీ పవర్ ఉంటుందంటే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండే రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. రిమెంబర్ దాట్ పర్టికులర్ thing also, that is this ministry of home affairs కింద ఉండే రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్ టు కండక్ట్ సెన్సస్ ఎవ్రీ 10 years. ఏ మినిస్ట్రీ కింద దట్ పర్టికులర్ కమిషనర్ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఏ యాక్ట్ ప్రకారం? సెన్సస్ యాక్ట్ 1948 అండ్ సెన్సస్ రూల్స్ 1990. ఓకే రైట్. సో దట్స్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఎవర్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సస్ని డిజిటల్గా కండక్ట్ చేయబోతుంది. ఫస్ట్ డిజిటల్ సెన్సస్. వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్, సి ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఇమేజ్, ఇది 2011లో ఒక పర్టికులర్ హౌస్ హోల్డ్ని విజిట్ చేసి అండ్ సెన్సస్ని పర్ఫామ్ చేస్తున్నటువంటి ఒక ఆఫీసరు. ఇక్కడంతా కూడా మీరు యూ కెన్ అబ్జర్వ్ హియర్ మాన్యువల్ షీట్. ఒక రిజిస్టర్ ఉంది. ఈ రిజిస్టర్లో మేబీ హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి ఆల్ పర్సన్స్ నేమ్స్ని ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. బట్ దిస్ సెన్సస్ ఎలా అంటే డిజిటల్గా, అంటే రిజిస్టర్ లేకుండా కంప్లీట్గా మొబైల్ అప్లికేషన్ ద్వారా డేటా ఎంట్రీ జరుగుతుంది. ఓకే, దట్స్ ద థింగ్ యూ షుడ్ రిమెంబర్ యాజ్ పర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ. 16th సెన్సస్, 8th సెన్సస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, అండ్ ఫస్ట్ టైం డిజిటల్ సెన్సస్. విచ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అండ్ విచ్ కమిషనర్ అంటే రిజిస్ట్రార్ కమిషనర్ ఆఫ్ దిస్ వన్. యూ కెన్ సీ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. Registrar General and Census Commissioner of India is responsible to perform census once in every 10 years, and the ministry which is responsible is Ministry of Home Affairs. Okay, right. Okay, right. Just 2 minutes, Nayak. And next 34th question. 2 more wetlands from India added to Ramsar list, and those particular wetlands enti ante okatemo Kichon in Palodi and Minar in Udaipur. Okay, both in Rajasthan. Kichor, Minar. Ramsar sites, Ramsar list enti ante it simply వెట్లాండ్స్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వెట్లాండ్స్, వాటిని రామ్సర్ కన్వెన్షన్ ద్వారా కన్జర్వేషన్ చేయడం కోసము లోకల్ గవర్నమెంట్స్ స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాయి. ఓకే, మన ఇండియాలో
అట్ ప్రెజెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ 91 ఉన్నాయి. తమిళనాడులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ రీసెంట్గా యాడ్ అయిన రామ్సర్ సైట్స్ ఎక్కడ అంటే బోత్ ఆర్ ఫ్రమ్ రాజస్థాన్. కిచెన్ ఇట్స్ ఇన్ పలోడి, మీనార్ ఇన్ ఉదయపూర్. ఇవి మే 26 నుంచి జూన్ 5 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. అండ్ ఇన్ నెక్స్ట్ వీక్ విత్ అ డిఫరెంట్ డేట్స్ కరెంట్ అఫైర్స్ వి విల్ మీట్ అగైన్. రైట్.